హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తా ఒకసారి. అలాగే ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది కూడా చూపిస్తా. నేను ఒకసారి చెప్తాను, మీరు చూసుకోండి. చికెన్ను, మళ్ళీ ఆనియన్ను, జింజరు, గార్లిక్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా ఇవైతే తీసుకోవాలి మీరు. ఫస్ట్ నేను ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. నేనైతే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఓకే, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, లవంగం, చెక్క, యాలక్కి, ఇప్పుడు ఆనియన్స్ కొంచెం, ఇప్పుడైతే కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా అయితే వేగనివ్వాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం మిక్సీకి వేసుకునేసి అంత లోపల మిక్సీకి వేసుకునేద్దాం. ఇప్పుడైతే మిక్సీకి ఏమైనా చూపిస్తాం మీకు. గార్లిక్, జింజరు, ఆనియన్, టమోటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిక్సీలోకి వేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్న పేస్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడైతే కొంచెం బాయిల్ అయింది పేస్ట్. అయితే చికెన్ వేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక 15-20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఇప్పుడైతే ఇంట్లో ఆడిచ్చి పెట్టుకున్న కారం పొడి తగినంత వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీ కావాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం. అలాగే కొంచెం ధనియా పొడి, ఇప్పుడైతే చికెన్కి మసాలా అంతా వేసేసినాం. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ హీట్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకునేది అంతే.